నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, రానున్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో 1,00,000 మెజార్టీతో బీజేపీ గెలిచిందని మల్కాజిగిరి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వాదిస్తారని తెలిపారు. మల్కాజిగిరిలో తాను గత 32 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ప్రజలకు ఏం చేశారో తెలుసుకోవడానికి మల్కాజిగిరి చౌరస్తా వద్ద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈటెల సవాల్ విసిరారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎక్కువగా సీఎం రేవంత్ తిరిగారా లేక తాను తిరిగానా అనేది తేల్చుకుందామా అంటూ ఈటెల ప్రశ్నించారు. దేశంలో మళ్లీ ప్రధాని అయ్యేది మోడీనే అని సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు తాము ప్రజల మధ్య తిరిగినప్పుడు చెబుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే కరువు అయ్యారని అన్నారు. ఖచ్చితంగా ఈ లోక్ సభ ఎన్నికలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.